హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. నేను ఈ వీడియోలో మీకు భవానీ ఐలాండ్ గురించి మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నటువంటి పున్నమ్మి ఘాట్ చేరుకున్నాను. ఎదురుగా మనకి ఇక్కడ పున్నమ్మి ఘాట్ ఎంట్రన్స్ కనబడుతుంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి మనకి ముఖ్యంగా ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకొని బోటింగ్ ద్వారా మనం భవానీ ఐలాండ్ చేరుకుందాము. అందులో భాగంగానే ఫస్ట్ ఇక్కడ లోపలికి వెళ్తున్నాను. లోపలికి వెళ్ళేసి ఇక్కడైతే ఒకసారి మనం సైన్ బోర్డ్స్ని అబ్జర్వ్ చేస్తే మనకు ఎంట్రీ టికెట్ వచ్చేసరికి భవానీ ఐలాండ్కి వచ్చేసి ఏపీ టూరిజం వాళ్ళు డెవలప్ చేశారనమాట. కాబట్టి ఇక్కడ నుంచి ఒక 120 రూపీస్ పర్ హెడ్ అనమాట. దీనికి టికెట్ తీసుకుని లోపలికి వెళ్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా భవానీ ఐలాండ్ వెళ్ళటానికి మనం జస్ట్ ఒక లాంచ్ స్టేషన్ లాగా ఒక పార్కింగ్ ప్లేస్ ఉంది. ఇక్కడ నుంచి మనం భవానీ ఐలాండ్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ లొకేషన్స్ని, అక్కడ ఉన్నటువంటి ప్రకృతి యొక్క అందాలని చూద్దాము. అయితే ఇప్పుడు మనకు విజయవాడ అనేది ఒక డెస్టినేషన్, అంటే డెస్టినేషన్ హబ్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ విజయవాడకు ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి పర్యాటక స్థలాల్లో ముఖ్యంగా దేవాలయాలు ఉన్నాయి. దుర్గమ్మ గారి దేవాలయం ఉంది. అలాగే మనకు చూసారా ప్రకాశం బ్యారేజ్ ఉంది. ఆ ప్రకాశం బ్యారేజ్ ఒకటి, తర్వాత అనేక రకాల పార్కులు, తర్వాత అనేక రకాల అంటే ఈ ప్రకృతి పరంగా ఏర్పడినటువంటి కొన్ని కాలువలు, ఇవన్నీ కూడా విజయవాడకు ఒక విశిష్టమైన స్థానాన్ని కల్పించాయి. అందులో భాగంగానే ఈరోజు మనం భవానీ ఐలాండ్కి వచ్చాను. భవానీ ఐలాండ్లో మనం ప్రస్తుతం చూసారా ఇక్కడ నుంచి టికెట్ తీసుకున్నాను. టికెట్ వచ్చేసి పర్ హెడ్ 120 రూపీస్. ఇక్కడ నుంచి మనం ఇక్కడ అయితే పడవ అయితే ఆల్రెడీ మనం కొంచెం లేట్ అయ్యాం కాబట్టి పడవ వెళ్ళిపోయింది. నెక్స్ట్ బోట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ పడవ ఎక్కి తర్వాత మనం అక్కడ లోపలికి వెళ్ళి భవన్ ఉన్నటువంటి పార్కులని విషయాలన్నీ కూడా మనం ఈరోజు నేను మీకు అందరికి ఈ వీడియోలో చూపిస్తున్నాను. కాబట్టి నా వీడియోని కంపల్సరీగా ఎవరైనా సరే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. చూసారా ఇప్పుడు జనం అందరూ కూడా పడవకి టైం అయింది కాబట్టి అందరూ కూడా ఇక్కడి నుంచి పడవలోకి అంటే ఎక్కడానికి వెళ్తున్నారు. ఇప్పుడు మనం పడవని బోట్లోకి వెళ్ళి అక్కడి నుంచి చూసారా అందరూ బోట్లో అందరూ ఎక్కువ కూర్చున్నారు. అయితే ఇక్కడ కంపల్సరీగా లైఫ్ జాకెట్ అనేది ధరించాలండి, ఎందుకంటే ఇది మనకి సేఫ్టీ మెథడ్ అనమాట. ఈ విధంగా మనం కూర్చొని బయలుదేరబోతున్నాం అనమాట. ఇప్పుడు ఈరోజు సండే కాబట్టి రష్ మాత్రం ఒక మీడియంగా ఉందండి. అందరూ కూడా చక్కగా హ్యాపీగా వచ్చి కూర్చున్నారు. ఇక్కడ నుంచి ఒక 5 మినిట్స్లో ఈ బోటు ప్రారంభం అవటానికి సిద్ధంగా ఉంది. అయితే ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ అనమాట. 2 కిలోమీటర్స్ జర్నీ చేసి మనకు ఎదురుగా చూస్తున్నారు కదా భవానీ ఐలాండ్, అక్కడికి వెళ్ళి మనం అక్కడ ఉన్నటువంటి విశేషాల గురించి జాగ్రత్తగా తెలుసుకుందాము. చూసారా ఇప్పుడు కృష్ణానదిలో మనం చక్కగా ప్రయాణం చేస్తున్నాము. ఎంత ఆహ్లాదంగా ఉందో చూడండి. వాటర్స్ చూడండి, కృష్ణానదిలో ఎంత చక్కగా మన పడవ హాయిగా బోట్ షికారు వెళ్తూ ఉంది. ఇలా మనం వీకెండ్లో ఇలా ఎంజాయ్ చేస్తూ ఆ కృష్ణానది మీద మనము ఇలా బోటింగ్ చేస్తా ఉంటే మనసుకు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఎదురుగా మనకు చూడండి భవానీ ఐలాండ్ కనబడుతుంది. ఇది ముఖ్యంగా భవానీ ఐలాండ్ అంటే మన కృష్ణానది మధ్యలో ఉంది. పున్నమి ఘాట్ నుంచి కనీసం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. చూసారా ఎదురుగా అద్భుతంగా కనపడుతుంది. అక్కడికి వెళ్ళి మనం ఇక్కడ ఉన్నటువంటి విశేషాల గురించి మనం చక్కగా తెలుసుకుందాము. చూసారా హాయిగా మనకి నీటిలో పడవలాగా ప్రయాణం చేస్తూ ఉల్లాసంగా మనం వెళ్తున్నాము. ఇదిగోనండి ఇప్పుడే బోట్ దిగి మనం భవానీ ఐలాండ్లోకి అడుగు పెడుతున్నాము. చూసారా పిల్ల పాపలతో అందరూ కూడా ఫ్యామిలీస్ అందరూ వచ్చారు. సండే కదా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మనం ఇక్కడ దిగిన వెంటనే మనకు ఎదురుగా భవానీ ఐలాండ్ అనే ఒక బోట్ కనపడుతుంది. చూసారా ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే రిసెప్షన్ కూడా కనపడుతుంది. ఇక్కడ మనకు చాలా హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి. మనకు చాలా అకేషన్ గడపడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఉన్నాయి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా ఈ వ్యూ. ఈ విధంగా మనం లోపలికి వెళ్ళి నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నానండి ఈ టూరు చేద్దామని. అయితే ఈ సండే నాకు కుదిరింది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. లోపలికి వెళ్ళి విశేషాలని తెలుసుకుందాం రండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. చూసారా మనం ఇప్పుడు భవానీ ఐలాండ్లోకి వచ్చేసాము. బోట్ దిగేసి ఇక్కడ రాగానే మనకి ఎంట్రన్స్లో ఒక చిల్డ్రన్ పార్క్ కనపడింది. చూసారా ఈ పార్క్లో మనకి చూడండి పిల్లలకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఇలా పిల్లలకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ రకరకాల చూసారా ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడా. అలాగే మనకు దూరం చూసారా పిల్లాడు చక్కగా
ఆడుకోవటానికి కావలసినవి. అంటే ఇక్కడ మంచి వాతావరణము. ఇక్కడ అంటే ఇది ఒక ఐలాండ్ కాబట్టి, అంటే చుట్టూ కృష్ణానదిలో దాదాపు 133 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటిది భవానీ ఐలాండ్. ఇది ఇక్కడ ప్రకృతికి చాలా దగ్గరగా అనేక పెద్ద పెద్ద చెట్లు చూసారా, ఇలా ఎంత దూరంగా పిల్లలు ఆడుకుంటున్నారు. ఇలాగా అంటే చిల్డ్రన్ పార్క్స్ అనమాట. అంటే ఈవినింగ్ వచ్చేసి దాదాపుగా ఇక్కడ 12 గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6 వరకు ఎలో ఉంది. కాబట్టి అందరూ కూడా వీకెండ్స్, ముఖ్యంగా సండే లాంటి హాలిడేస్లో వచ్చేసి అందరూ కూడా ఫ్యామిలీస్తో పిల్లలతో కూడా చక్కగా ఇక్కడ చూసారా దూరంగా అక్కడ ఉయ్యాలు కూడా చెట్లకి న్యాచురల్గా ఉయ్యాల కూడా ఊగుతున్నారు చూసారా దూరంగా. చూడండి మంచి పచ్చని చెట్లు, మంచి వాతావరణము చూసారా దూరంగా. కాబట్టి ఇలాంటి విజయవాడ నడిబొడ్డులోనే మనకి ఇంత అద్భుతమైనటువంటి భవానీ ఐలాండ్ ఉండటం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ఎవరైనా సరే మీరు వీకెండ్ ఎంజాయ్ చేయాలంటే మాత్రం కంపల్సరిగా ఇక్కడికి రండి. అయితే ఇక్కడ ఈ ద్వీపానికి ఉన్న భవానీ ఐలాండ్కి ఉన్న ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ మనకి మ్యాంగ్రూవ్స్ అని తెలుసు కదా. మ్యాంగ్రూవ్స్ అంటే మడ అడవులు అంటాము. ఆ చెట్లన్నీ కూడా ఉన్నాయి. ఈ మ్యాంగ్రూవ్స్ గురించి నేను తర్వాత చెప్తాను. కాబట్టి ఇలా ఔషధ మొక్కలు, తర్వాత మనకు ఈ వీకెండ్ మనకి మనసుకి హత్తుకునేటువంటి మంచి మంచి ఫౌంటైన్స్, తర్వాత వాటర్ పార్క్స్, వాటర్ గేమ్స్ ఆడుకోవటానికి, తర్వాత వాకింగ్ చేయడానికి వాకింగ్ ట్రాక్, ఇలాగ ఫౌంటైన్స్, ఇలా రకరకాల రిక్రియేషనల్కి సంబంధించినటువంటి అన్నీ ఉన్నాయి. కాబట్టి అందరూ వచ్చి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసాం కదా చిల్డ్రన్ పార్క్ వద్ద మనం రకరకాల పిల్లలు ఆడుకునేటువంటి ఆట వస్తువులు చూసిన తర్వాత మనం ఒకసారి భవానీ ఐలాండ్ మొత్తం కూడా తిరిగి చూద్దాము. చూసారా ఇలా వెళ్తూ ఉంటే మనకి అనేక చిన్న చూసారా మనకి పిల్లలకి అంటే ఇక్కడ జింకలు, అంటే ఒక మంచి ఫారెస్ట్ సంబంధించినటువంటి వాతావరణాన్ని కల్పించడానికి మనకి ఇక్కడ అనేక రకాల ఔషధ మొక్కలు, తర్వాత పిల్లలకి అట్రాక్షన్ కోసం కొన్ని జంతువుల బొమ్మలు కూడా పెట్టడం జరిగింది. అయితే దీని గొప్ప విశేషం ఏంటంటే కృష్ణా జలాల మధ్య ఉండటం అనేది ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇక్కడ మనకు అనేక చూసారా ఇక్కడ విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మనకి ఇక్కడ మట్టితో కూడినటువంటి విగ్రహం కనపడతా ఉంది ఎదురుగానే. అలాగే చూడండి మనకి దూరంగా విజయవాడ చూడండి, మనకి కృష్ణా జలాలు చూడండి. కృష్ణా నది బ్యాక్ వాటర్ కాబట్టి ఇది ప్రకాశం బ్యారేజ్ నుంచి బ్యాక్ వాటర్లో చక్కగా చూసారా నెమలి బొమ్మ. అలా దూరంగా విజయవాడ ఎంతో చక్కగా ఉంది. ఇలాంటి ప్లేస్ని మిస్ చేయడం కష్టం. భవానీ ఐలాండ్ లోపల మనకి ఎంత మంచి ఏర్పాటు చేశారంటే ఈవినింగ్ వచ్చేసి అంటే సిటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే టూరిస్టులు కానీ ఈవినింగ్ వచ్చేసి మనకు అక్కడ సిమెంట్ బెంచీలు ఉన్నాయి. ఆ బెంచీల దగ్గర కూర్చొని చక్కగా ఎదురుగా ఉన్నటువంటి కృష్ణా జలాలని, ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి రమణీయతని అబ్జర్వ్ చేయడానికి సైట్ సీయింగ్ కోసం అన్నట్టుగా ఏర్పాటు చేశారు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. కాబట్టి ఇలాంటి ప్రదేశాన్ని మీరు ఒక్కసారైనా సరే పిల్లలతో కానీ ఫ్యామిలీతో కానీ ఎవరితో సరే వచ్చి చేయొచ్చు. చూసారా ఇక్కడ రండి చూడండి ఒకసారి. మనకి చూసారా ఎంత చక్కగా నీట్గా ఉందో చూడండి. ఇలాంటి అంటే ఇంత మంచి వాతావరణాన్ని మనకు ఎవరికి తెలియదు. యాక్చువల్గా భవానీ ఐలాండ్ అంటే పెద్దగా ఎవరికి తెలియదు. అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. అంటే విజయవాడ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్లోనే దీని గురించి పెద్దగా ఫోకస్లో రాలేదు. కాబట్టి నేను ఈ వీడియో ద్వారా మీకు అందరికీ చెప్తున్నాను. అంటే మనకు విజయవాడ నడిబొడ్డులోనే కృష్ణా జలాల్లోనే ఇంత అద్భుతమైనటువంటి మనకు ఒక దీవి ఉంది. అంటే దీవి అంటే చిన్న ఒక 133 ఎకరాల ల్యాండ్ అనమాట. అంటే కృష్ణా జలాల బ్యాక్ వాటర్స్లో ప్రకాశం బ్యారేజ్కి ఎగువన ఉందన్నమాట. కాబట్టి చూసారా ఎదురుగా హాయిగా చక్కగా కూర్చొని ఈవినింగ్ అయితే ఇక్కడ కూర్చొని యోగా చేసుకునే వాళ్ళు యోగా చేసుకోవచ్చు, తర్వాత మెడిటేషన్ చేసుకునే వాళ్ళు మెడిటేషన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి ప్రకృతి అంటే మనకి ప్రశాంతమైన వాతావరణం, దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉండి మనం రోజు చేసేటువంటి టెన్షన్స్ నుంచి మనం హాయిగా ఒక మంచి వాతావరణాన్ని, మూడ్ని క్రియేట్ చేసేటువంటి ఇలాంటి వాతావరణాన్ని మిస్ చేసుకోవద్దు. చూసారా మన కంటికి ఎటు చూసినా పచ్చదనం కనబడుతుంది. ఇక్కడ ఒక లవ్ సింబల్ కూడా ఉందండి, లవర్స్ కోసం పెట్టినట్టున్నారు. చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం అసలు ఇక్కడ భవానీ ఐలాండ్ అనే పేరులోకి వెళ్తే, మనం దీని యొక్క చరిత్రలోకి వెళ్తే భవానీ ఐలాండ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే మన పక్కనే కనకదుర్గమ్మ వారు ఉన్నారు కదా, ఆమె పేరే కదా భవానీ అని. కాబట్టి ఆ విధంగా కనకదుర్గమ్మ వారి సన్నిధిలో కృష్ణా జలాల మధ్య ఉంది కాబట్టి దీన్ని భవానీ ఐలాండ్, భవానీ ద్వీపం అని పిలవటం జరిగింది.
ఇక్కడ స్పెషాలిటీ ఏంటో మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ మణికూరి చెట్లు ఉన్నాయి చూసారా, ఈ చెట్లు చూసారా, ఇవి చాలా పెద్దగా ఉంటాయి. ఈ మణికూరి చెట్లు అంటాం వీటిని. ఈ చెట్ల చాలా నీడ మంచిది, అంటే కార్బన్ డైఆక్సైడ్ ని గ్రహించి ఆక్సిజన్ ఇవ్వటంలో ఈ చెట్లు చాలా ప్రాముఖ్యత వహిస్తాయి. అలాగే మనకి ఇక్కడ భవానీ ఐలాండ్ లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మడ అడవులు అని పేరు విన్నారు కదా మీరు, దాని మ్యాంగ్రూవ్స్ అంటాము. ఆ మ్యాంగ్రూవ్స్ అనేవి కూడా ఎక్కువగా పెరుగుతున్నాయి. ఎందుకంటే అవి ఎక్కడ పెరుగుతాయంటే జనరల్ గా చెప్పాలంటే నది అంచుల్లో, అంటే సముద్రము నది కలిసే ముఖద్వారాల్లో జనరల్ గా పెరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ద్వీపాల్లో కూడా ఇలాంటి మడాడులు పెరుగుతుంటాయి. దానివల్ల మనకు ఉపయోగం ఏంటంటే మడాడుల వలన ఉపయోగం ఏంటంటే భూమి క్రమక్షయానికి గురి కాకుండా, అంటే సపోజ్ సునామీ లాంటివి లేకపోతే జల ప్రళయం లాంటివి తుఫాన్లు ఇలాంటివి రాకుండా చేయటంలో మనకి మడాడవులు అనేవి చాలా ప్రాముఖ్యతను వహిస్తాయి. అలాగే ఇక్కడ కూడా మనకి భవానీ ద్వీపంలో కూడా మనకి నది కృష్ణా జలాల వాటరు భూమి రెండు కలుస్తాయి కాబట్టి ఇక్కడ కూడా మన మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంది. కాబట్టి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడం ద్వారా మనం వాతావరణ సమతుల్యతను కాపాడవచ్చు. చూసారా, ఇక్కడ మనకి భవానీ ద్వీపంలో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనకి వచ్చిన వాళ్ళకి కొంచెం ఎంజాయ్మెంట్ కోసం, రిక్రియేషన్ కోసం ఇక్కడ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ చూసారా, మనకి సరిగమ్మ పదనీసలు పరిగేటువంటి ఇలాంటి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టారు. ఇదొక గొప్ప విషయం చెప్పుకోవాలి. ఇలాగే ఇక్కడ మనకి ఇదైతే పాడైపోయింది కానీ చూసారా మనకి ఎలాంటి ఏర్పాటు చేశారో చూసారా. అంటే ఇలాంటి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మనం ఒక ఈవినింగ్ వచ్చేసి విశాలమైన చెట్లు అక్కడక్కడ మనకు కూర్చోవటానికి అంటే సేద తీరటానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి బాగా. కాకపోతే బయట ఫుడ్ మాత్రం ఎలా ఉండదు. అయితే ఎంట్రీ టికెట్ మాత్రం పర్ హెడ్ 120 రూపీస్. అయితే భవానీ ఐలాండ్ లోపలికి వచ్చేసాం కదా, ఇక్కడ చూస్తుంటే మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఒకసారి చూస్తే వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి, కానీ అయితే ప్రస్తుతం అయితే ఏమీ లేవు. స్పీడ్ బోట్ అనేది ఇక్కడ ఒకటి ఉందంట, ఇంత ముందు పర్ హెడ్ 600 తీసుకుంటారంట. అంటే ఫ్యామిలీకి ఇద్దరు పెద్దవాళ్ళు ఒక పిల్లవాడు కలిపి స్పీడ్ బోట్కి 600 తీసుకుంటారు. అయితే ప్రస్తుతం అయితే అది లేదు. ఇలాగ మనకి అనేక రకాల బోట్ షికారు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ, ఇవన్నీ చూడొచ్చు. అలాగే చూసారా మనకి ఇక్కడ సైక్లింగ్ కూడా ఉంది చూసారా, వాళ్ళు ఇలా సైక్లింగ్ చేయొచ్చు. మనకి మంచి వాతావరణం ఉంది ఇక్కడ లోపల, మంచి ప్లేస్లో సైక్లింగ్ చేయొచ్చు. లోపలైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది, మంచి పెద్ద వృక్షాలు, వాటి కింద పిల్లలు ఆడుకునేటువంటి ప్లే గ్రౌండ్, అంటే మంచి గ్రీనరీ. అంటే దూరంగా చూడండి ఒక హోటల్ కూడా ఉంది, రిసార్ట్ ఇక్కడ ఫుడ్ కోసం. చూసారా ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందో ఈ లొకేషన్ అయితే చూడండి ఒకసారి. మనం భవానీ ద్వీపము ఐలాండ్ లోపల ఉన్నాము. ఈ చూసారా ఎంత గ్రీనరీగా ఉందో, మనకి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి దాదాపు. ఫ్రెండ్స్ చూసారా హాయిగా చక్కగా మనం ఈ భవానీ ఐలాండ్ లో మొత్తం తిరిగి చూసేసి చక్కగా కూల్ డ్రింక్ షాప్ దగ్గరకు వచ్చాము. హాయిగా ఇక్కడ ఒక మౌంటైన్ డ్యూ కొనుక్కొని చక్కగా ఈ యొక్క ప్రకృతి వాతావరణాన్ని ఈ చెట్ల మధ్య ప్రశాంతంగా కూర్చొని ఈ సండే రోజు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైనా సరే ఫ్యామిలీస్తో పిల్లలతో కూడా వచ్చి మనకు ఒక మంచి కూల్ డ్రింక్ షాప్ ఉంది. ఇక్కడ అన్ని రకాల ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయి. చూసారా ఇలా ఎంజాయ్ చేస్తూ మనం గడపటం అనేది మనం డే టు డే లైఫ్లో చాలా బిజీగా గడుపుతుంటాం కాబట్టి ఆ యొక్క స్ట్రెస్ నుంచి తప్పించుకోవటానికి ఇలాంటి మనం చేస్తూ ఉండాలి. అప్పుడే మనం శారీరకంగా మానసికంగా బాగా ఉంటాము. అంటే మన మౌంటైన్ డ్యూని కూడా తాగుతున్నాము, దర్కే ఆగే జీతే అంటాం కదా, అందుకోసమే. చూసారా ఇప్పుడు మనకి గవర్నమెంట్ దగ్గర ఈ యొక్క టూరిజంని డెవలప్ చేయడానికి మన స్టేట్ గవర్నమెంట్ దగ్గర మంచి ప్లాన్ ఒకటి ఉంది. అందులో భాగంగా 11వ SIPB సమావేశంలో 1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారంట. ఇవన్నీ కూడా ఇక్కడ అమరావతి, ఇక్కడ విజయవాడ, భవానీ, ఈ ఐలాండ్ ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి, ముఖ్యంగా ఇందులో IT ఒకటి, ఇంధనము, టూరిజము, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో 30కి పైగా ప్రాజెక్టులను ఆమోదం జరపడం జరిగింది. ఇవన్నీ కవర్ చేస్తారు. అలాగే వీటి ద్వారా అయితే 67,000 ఉద్యోగాలు వస్తాయని అంచనా. ఎక్కడైనా సరే టూరిజం డెవలప్ అయితే ఆటోమేటిక్గా మనకి జాబ్స్ కూడా వస్తాయి. కాబట్టి IT హబ్ కూడా దీని ఒక టూరిజం ఎకో హబ్ లాగా చేయాలనే ఉద్దేశం ఉంది. ఇది మంచి నిర్ణయము. అలాగే మనకు దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఆమోదం తెలిపింది 11వ SIPB. అలాగే మనం గతంలో
87,520 కోట్ల పెట్టుబడి పెట్టనున్న రైడన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్కు ఆమోదం. ఇదొక ఇదొక డేటా సెంటర్కి ఇక్కడ కూడా ఆమోదం తెలపడం జరిగింది. అయితే గతంలో ఎప్పుడు ఈ స్థాయిలో ఎఫ్డిఐ రాలేదంటున్న ప్రభుత్వ వర్గాలు. ఇలాగా కాబట్టి ఇక్కడ మనకి చాలా రకాల అంటే ఫ్యూచర్లో మనం ఇంకా డెవలప్మెంట్స్ చూడబోతాం అనమాట ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే విజయవాడ నడిబొడ్డున ఉంది కాబట్టి ఇక్కడ మనం ఎంత పెట్టుబడి పెడితే మనం అంత డెవలప్మెంట్ కనపడుతుంది. అంటేగా ఈ సిటీ నడిబొడ్డు ఉండటం, ప్రకాశం బ్యారేజ్కి దగ్గరగా ఉండటం, కృష్ణా జలాల మధ్య ఉండటం, ఇక్కడ మడ అడవులు ముఖ్యంగా ఇక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉండటం, ఇవన్నీ కూడా చాలా న్యాచురల్గా ఉన్నటువంటి అవకాశాలు. కాబట్టి ఇలాగా ఈ ప్రభుత్వం కనుక నిజంగా సహకరించి ఈ డెవలప్మెంట్ చేస్తే కనుక కొద్ది రోజుల్లోనే, కొద్ది సంవత్సరాల్లోనే ఈ భవానీ ఐలాండ్ ఓకే. నెక్స్ట్ ప్లాన్ అంటే కార్తీక మాసము, నెక్స్ట్ సమ్మర్ కల్లా ఇవన్నీ కూడా డెవలప్ చేయాలనేటువంటి ప్లాన్ గవర్నమెంట్లో ఉందంట. కాబట్టి ఇదే కనుక నిజంగా జరిగితే మాత్రం ఇది అద్భుతమైనటువంటి డెవలప్మెంట్గా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తెప్పించేటువంటి, ప్రజలకు కూడా అది జీవనోపాధి ఎంప్లాయ్మెంట్ కలిగించేటువంటి గొప్ప ప్రాజెక్ట్ అవుతుందని నేను భావిస్తాను. ఓకే, ఇక్కడ నేను ఒక చిన్న విషయాన్ని యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ఇప్పుడు దాకా ఇక్కడ ఫ్యూచర్లో జరగబోయే డెవలప్మెంట్స్ గురించి మాట్లాడాం కదా. అయితే ఇక్కడ చిన్న ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రీనరీని కనుక మనం గ్రీనరీని కనుక చూస్తే చాలా లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా మన కంటికి ఎప్పుడైనా సరే గ్రీనరీని చూసినప్పుడు గ్రీన్ లైట్ అనేది మన కంటి లోపలికి ఎక్కువగా వెళ్తుంది. తద్వారా మన కంటిలో ఉన్నటువంటి రాడ్స్ అండ్ కోన్స్ బాగా యాక్టివేట్ అయ్యి మన దృష్టి కూడా బాగా పెరుగుతుంది. అలాగే దీని యొక్క ప్రభావం మన మెదడు మీద పడుతుంది. మెదడుకి మంచి హార్మోన్స్, ముఖ్యంగా డోపమిన్ అనేటువంటి హార్మోన్, ఫీల్ గుడ్ హార్మోన్ ఉంటుంది, అది యాక్టివేట్ అవుతుంది. కాబట్టి మనం ఏదైనా స్ట్రెస్లో ఉన్నప్పుడు మనం ఇలాంటి గ్రీనరీని, ప్రకృతికి దగ్గరలో ఉన్నటువంటి వాతావరణాన్ని చూసినప్పుడు మన మనసుకు తెలియకుండానే మన కంటి లోపల ఎక్కువ వెలుతురు వెళ్ళి మన కంటిలో ఉన్నటువంటి రెటీనాని, ముఖ్యంగా రాడ్స్ని, కోన్స్ని యాక్టివేట్ చేసి తద్వారా ఆప్టిక్ నర్వ్ను స్టిమ్యులేట్ చేసి బ్రెయిన్లో డోపమిన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ హార్మోన్స్ రిలీజ్ అవ్వటం మనం ప్రశాంతమైనటువంటి ఒక ఫీలింగ్ని కలిగి ఉంటాము. దీనివల్ల మనకు స్ట్రెస్ తగ్గుతుంది. అందుకోసం నేనేం చెప్తున్నానంటే మనం ఎప్పుడైనా సరే మన స్ట్రెస్లోంచి బయటపడాలంటే ఇలాంటి ప్రకృతి సహజంగా ఉన్నటువంటి వెకేషన్స్కి వచ్చి ఎంజాయ్ చేయడం అనేది ఒకటి అలవాటు చేసుకోవాలి. చూసారా, మనకి ఇక్కడ నేను చెప్పాను కదా భవానీ ఐలాండ్లో అనేక రకాల అమ్యూజ్మెంట్ సంబంధించినటువంటి ఉన్నాయని. అందులో ముఖ్యంగా ఇక్కడ చూడండి ఫౌంటైన్ కూడా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇది వాడుకలో లేనట్టుగా కనపడుతుంది, కానీ మనకైతే ఒకప్పుడైతే ఇది బ్రహ్మాండంగా చూసారా, ఇక్కడ అన్ని ప్లాంట్స్ అన్ని కూడా చక్కగా డిజైన్గా అలవాటు చేశారు. కాబట్టి ఇది ఒక ఫౌంటైను. అలాగే మనం ఇక్కడ చూడండి అనేక చిన్న చిన్న రెస్ట్ రూమ్స్ లాగా మనకి చెట్ల మధ్య ఉన్నాయి. అలాగే మనం ఇప్పుడు వెళ్ళేసి అక్కడ రివర్ దగ్గర కూర్చొని ఒక వ్యూ పాయింట్ ఉందంట. ఆ వ్యూ పాయింట్ దగ్గర కూర్చొని ప్రశాంతంగా కృష్ణమ్మని చూస్తూ ఒక సాయంకాలం పూట చల్లగా గడపచ్చు. అలాంటి అంటే దగ్గరగా మనకు న్యాచురల్కి దగ్గరగా ఉన్నటువంటి ప్లేసెస్ కూడా ఉన్నాయంట. అవేందో ఒకసారి చూసి మనం ఈ యొక్క డిస్కవర్ని పూర్తి చేద్దాం. కమ్మ చూసారా, ఇప్పుడు మనకి ఇక్కడ భవానీ ఐలాండ్లో వాటర్ స్పోర్ట్స్ని ఉన్నటువంటి ప్లేస్ దగ్గరకు వచ్చాను. చూసారా, ఇక్కడైతే చక్కగా మనకి లైఫ్ జాకెట్స్ కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా వాటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేయడం కోసం వస్తారు. ఒకసారి వెళ్ళి మనం ఇక్కడ ఏమేమి వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయో చూద్దాం రండి. జస్ట్ స్పీడ్ బోటింగ్ ఉంది. అలాగే మనకి చిన్న చిన్న స్కై బోట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి చక్కగా దూరంగా కృష్ణానది చూసారా, సిటీ వాటర్, కృష్ణా జలాలు చక్కగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవన్నీ స్కై బోటింగ్, స్పీడ్ బోటింగ్, ఇవన్నీ కూడా కూర్చొని ఇందులో ఎంజాయ్ చేయొచ్చు. అయితే ప్రస్తుతం అయితే వీటిని ఎవరు కూడా వాడటం లేదు, ఎందుకు వాటర్ ఎక్కువగా ఉందని ఇక్కడ దీన్ని అలో చేయట్లేదు. కానీ యాక్చువల్గా అయితే స్పీడ్ బోటింగ్ అనేది ఇట్స్ ఏ గుడ్ అడ్వెంచర్ అని చెప్పొచ్చు. చాలా చక్కటి మనసుకి రంజింపచేసేటువంటి స్పోర్ట్స్ అన్నమాట ఇవి, వాటర్ స్పోర్ట్స్. ఇవన్నీ కూడా చూస్తే ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. చాలా ఫ్రెండ్స్ చూసారా, ఇప్పుడు మనం కరెక్ట్గా మనకి వెనకాల మన కృష్ణా జలాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, ఇక్కడ బోట్ షికారు కూడా ఉంది. చూసారా, ఇక్కడ ఇవన్నీ పెట్టారు. ఇలాంటి మంచి వాతావరణం ఉంది ఇక్కడ. దీనికి స్పెషాలిటీ చెప్పాలంటే విజయవాడకి నడిబొడ్డున కృష్ణా జలాల్లో, ముఖ్యంగా కృష్ణా నదిలో ఎటు చూసినా 2 కిలోమీటర్స్ దూరంగా, అంటే ముఖ్యంగా ట్రాఫిక్కి, సౌండ్ పొల్యూషన్కి దూరంగా ఉంది. ఇదొక స్పెషాలిటీ. అయితే
ఇక్కడ ఉన్నటువంటి చెట్ల వలన ఆక్సిజన్ లెవెల్స్ ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్ల మనకి ఇక్కడ మంచి గాలి పీల్చుకునే అవకాశం దొరుకుతుంది. తద్వారా మన శరీరంలోకి మంచి ఎయిర్, ఫ్రెష్ ఎయిర్ ఉండటం వల్ల మన బాడీలో కూడా మెటబాలిజం బాగా జరిగి మన బ్రెయిన్ కూడా ఫంక్షన్ బాగా జరుగుతుంది. చూసారా, జనం అందరూ కూడా చక్కగా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి డబుల్ డెక్కర్ బోట్లో కూర్చొని అందరూ తిరుగు ప్రయాణానికి సిద్ధం అవుతున్నారు. ఈ భవానీ ఐలాండ్లో ఉన్నటువంటి మొత్తం సైట్ సీయింగ్స్ అన్ని కూడా చూసి ఎంజాయ్ చేసి ఇప్పుడు మనం రిటర్న్లో ఉన్నాను. రిటర్న్లో ఉండేసి మనం ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళేసి అక్కడి నుంచి ఎవరి ప్లేస్ వాళ్ళు వెళ్ళిపోవటమే. ఇలా ఫ్రెండ్స్తో కలిసి చక్కగా ఎంజాయ్ చేసి అందరూ కూడా ఈ బోట్లో పైన, ఇది డబుల్ డెక్కర్ అనమాట, పైన ఒకటి ఉంది. ఇప్పుడు చూడండి ఎదురుగా ఒక లాంచ్ వస్తుంది, అటు చూపిమ్మా ఒకసారి. చూడండి అటు వస్తుంది, బోట్ వస్తుంది. ఈ విధంగా మనకి ఈ రిటర్న్ జర్నీ అనేది హ్యాపీగా జరుగుతుంది. ఇటు చూపించు. చూసారా, మనం ఈ విధంగా చక్కగా మీకు అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచి వాతావరణం ఉంది. కాబట్టి ఇలాగా లాంచ్లో, పడవలో ప్రయాణం చేయడం అనేది ఒక మంచి ఫీల్ గుడ్ని కలుగజేస్తుంది. కాబట్టి ఎవరైనా సరే నా వీడియో చూసిన వాళ్ళు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. ఓకే.